శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సెప్టెంబర్ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ నెలలో అంత గొప్ప అనుకూలత కన్యారాశి వాళ్లకు ఉండదు. పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. చంచలమైన మనస్సును అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఏదో ఒక సమస్యలాగా ఉంటుంది. ప్రతి నిమిషము కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇతరుల సమస్యల వల్ల మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సెప్టెంబర్ నెలలో కన్యారాశి వాళ్ళు ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. అలా తలదూర్చినట్లయితే అవన్నీ కూడా మీకు సమస్యలుగా చుట్టుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త ఎక్కువగా పాటించాలి. స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు స్పెక్యులేషన్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. సోదరులతో విరోధాలు పెరుగుతాయి. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. ఇతరులను పరామర్శిస్తూ ఉంటారు. స్త్రీ మూలక విరోధాలు కనిపిస్తున్నాయి. అంటే కన్యారాశి వాళ్ళల్లో పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు స్త్రీలతో గొడవలు పెట్టుకొని దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. ఆ నష్టాన్ని తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకున్న అన్ని సమస్యలు అధిగమించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సెప్టెంబర్ నెలలో ఎక్కువగా పూజించాలి. దేవాలయంలో నాగదేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి. ఇలా సెప్టెంబర్ నెలలో వచ్చే మంగళవారాలు పరిహారం చేసుకోవాలి. అలాగే రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేస్తే కూడా చాలా వరకు అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సెప్టెంబర్ నెలలో కన్యారాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 10, 16, 19, 25, 27. అలాగే సెప్టెంబర్ నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 7, 12, 14, 21, 23, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఈ పరిహారాలు పాటించడం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా, సుబ్రహ్మణ్య అష్టకము లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వీలైనప్పుడు పఠించడం ద్వారా అన్ని సమస్యలు తొలగింపజేసుకొని సెప్టెంబర్ నెలలో కన్యారాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.